ఉంటుంది సార్ ఇక్కడ. అది పేరు మారింది కదా, మన్నా ట్రస్ట్ మన్నా ట్రస్ట్ వచ్చింది కదా. వాళ్ళ వచ్చిందా ఫుడ్ ఆల్రెడీ? ఓకే. నమస్తే. ప్రభుత్వ స్కూల్స్లో హాస్టల్స్లో మధ్యాహ్న భోజన పథకం ఎట్లుంది? ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. ఎందుకంటే ఈ మధ్యకాలంలో గత 10 ఏళ్ళుగా అండ్ ఈ మధ్యకాలంలో గతంలో జరిగింది, అది కొనసాగుతున్నది. ఈ భోజనం క్వాలిటీగా లేకపోవడం వల్ల పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు, చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. సో మొన్న మధ్య మాగనూరు ఇన్సిడెంట్ అయితే రాష్ట్రాన్ని కుదిపేసింది. సో దీని మీద ప్రభుత్వం కొంత ఫోకస్ చేసినట్టుగా కనబడుతున్నది, కానీ అనుకున్న స్థాయిలో రిజల్ట్స్ మాత్రం రావట్లే. కొన్ని చోట్ల అక్కడే మధ్యాహ్న భోజనం వాళ్ళే నిర్వహిస్తున్నారు, లోకల్గా ఉన్న వాళ్ళు. లేదు కొన్ని చోట్ల, ఇప్పుడు నేనున్న స్కూలు మలక్పేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మలక్పేట్ ఇది. సో ఇక్కడ బయట ఉన్నటువంటి ఒక ఏజెన్సీ వాళ్ళు తెచ్చి ఇక్కడ పెడతా ఉంటారు. అంటే వాళ్ళు అక్కడ సెంట్రలైజ్డ్ కిచెన్ ఒకటి ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి వివిధ స్కూళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఇప్పుడు నేను ఈ స్కూల్లో ఉన్నాను. సో నేను బిఫోర్ ఆకునూరు మురళీ సార్కి కాల్ చేసి ఒక ఇంటర్వ్యూ అడిగితే ఆయన నేను ఈ స్కూల్కి విజిట్కి వెళ్తున్నాను అని చెప్పారు. సో మనం కూడా డైరెక్ట్గా ఇక్కడికే వచ్చాం, మళ్ళీ టైం వేస్ట్ ఎందుకని. సో ప్రస్తుతం మనం సరిగ్గా సమయం 12:30 అవుతున్నది. ఈ టైంకి మనం ఈ స్కూల్కి చేరుకున్నాం. ఇక్కడ మధ్యాహ్న భోజన పథకం ఎట్లా అమలవుతున్నది, కాంట్రాక్టర్ ఎవరు, ఎలాంటి ఫుడ్ అందుబాటులో ఉన్నది, పిల్లలు ఏమంటున్నారు, అండ్ దాంతోపాటుగా మురళీ సార్ ఇంటర్వ్యూ కూడా మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆయన మీద కూడా ఆరోపణ చేస్తుంది బీఆర్ఎస్. రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్గా ఉన్న ఆకునూరు మురళి గతంలో మాట్లాడిన, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేడు, పిల్లలు చనిపోతున్నారు కదా అని మాట్లాడుతున్నాయి. అండ్ దాంతోపాటు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే అసలు ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ ఎవరి చేతిలో ఉంది? గత 10 సంవత్సరాలుగా ఈ మధ్యాహ్న భోజనానికి సంబంధించిన కాంట్రాక్ట్లు ఎవరెవరి చేతిలో ఉన్నాయి, ఎవరున్నారు, ఎందుకు గవర్నమెంట్ మరి ఇండి జరుగుతుండే వాళ్ళని రద్దు చేసే ప్రయత్నం ఎందుకు జరగట్లేదు, ఇవన్నీ మనం మాట్లాడాలి, డిస్కస్ చేయాలి. సో ఈ స్కూల్లో మనం ఉన్నాం. సో మురళీ సార్ కూడా ఉన్నారు, జస్ట్ ఆయన కూడా ఇప్పుడే రీచ్ అయినట్టున్నారు. సార్ నమస్తే. సార్ ఎందుకు సార్, అంటే జస్ట్ విజిటింగ్ ఏనా? అవునండి. ఓకే. రెగ్యులర్గా అన్ని స్కూల్స్ తిరుగుతూ ఉన్నారా? తిరుగుతున్నాను కదా. ఓకే. చాలా తిరుగుతున్నాం. కొంచెం ఏమైనా బెటర్ చేంజ్ ఏమైనా కనిపిస్తుందా సార్? అట్లీస్ట్ ఒక 10-20% ఇష్యూ అది కాదు. యాక్చువల్గా ఇష్యూ సిస్టమాటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే. ఇట్ ఈస్ నాట్ దట్ వన్ స్కూల్లో బాగా చేస్తున్నారు, వన్ స్కూల్లో బాగా చేయట్లేదు. ఇష్యూ అది కాదు. కొన్ని లైక్ ఉదాహరణకి బడ్జెట్ అలాట్మెంట్, మిడ్ డే మీల్. ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ డే మీల్ గురించి మనము మాట్లాడుకుంటే ఇదేంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ 60% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, 40% మన స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. ఓకే. సో దీంట్లో మనకి మిడ్ డే మీల్ వాళ్ళు 60 ఇస్తారు, గవర్నమెంట్ 40 ఇస్తుంది. ఓకే. సో మన ఉదాహరణ గురుకులాస్ హాస్టల్స్ అయితే 100% మందే. సో అక్కడ మీకు యూనిట్ కాస్ట్ ఎక్కువ ఉంది, బికాజ్ మంది కాబట్టి. ఓకే. ఇక్కడ మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారిది కాబట్టి వీళ్ళు మార్చలేరు, చాలా సంవత్సరాల నుంచి చాలా తక్కువ ఇస్తున్నారు. దే వాంట్ టు కిల్ ది ప్రోగ్రామ్ యాక్చువల్లీ. సో అది ఒక ఇష్యూ ఉంది. కాకపోతే ఇక్కడ మనము అంటే మేమైతే గవర్నమెంట్కి సలహా ఇవ్వదలుచుకుంది ఏంటంటే మనం 40% కంటే ఎక్కువ ఇద్దాం. సో యాక్చువల్ కాస్ట్ ఇచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంత ఇస్తుందో తీసుకొని మిగతాది మనం పెట్టుకోవాలి. అంతేగాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తలేదు కాబట్టి మనం తక్కువ అట్లాగే కంటిన్యూ చేద్దాం, వాళ్ళ యూనిట్ కాస్ట్ అనేది కరెక్ట్ కాదు. అంటే ఉదాహరణకి చూడండి, మీరు ప్రైమరీ స్కూల్ పిల్లలకి ₹5.40 45 భోజనం, ఒక్క భోజనం అంటే ₹5 ఎగ్. సో అట్లాగే 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వాళ్ళకి ₹8.17 భోజనం. యా ఎగ్జాక్ట్లీ. ₹5 గుడ్డు. 9-10కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ₹1 ఇయ్యదు. సో స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది. అది ఎగ్గుతో కలిపి ₹10.60. ఎగ్గును ₹5 అంటే ఇది ఆఫ్కోర్స్ ఆల్టర్నేట్ ఉంటుంది. వీళ్ళకి ₹2.50 ఇస్తే అది కూడా ₹8.15 వస్తుంది. సో దీనికి సిస్టమాటిక్ ప్రాబ్లం ఏంటంటే నెంబర్ 1 ప్రాబ్లము యూనిట్ కాస్ట్ తక్కువ ఉంది వెన్ కంపేర్ టు హాస్టల్స్, వెన్ కంపేర్ టు మిడ్ డే మీల్. ఇలాంటి స్కూల్స్లో ఉన్న మిడ్ డే మీల్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ ఇలాంటి గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మేము యాజ్ అ కమిషన్ 33 జిల్లాలు తిరుగుతున్నాము.
సో ప్రతి కమిషన్ మెంబర్ కూడా 8-9 జిల్లాలు తిరుగుతున్నారు. నేను కూడా 8-9 జిల్లాలు తిరుగుతున్నాను. సో నా ఇంకొక 3 జిల్లాలు ఉన్నవి. రేపటి నుంచి ఆదిలాబాద్ సైడ్ వెళ్తున్నాను 3 జిల్లాలు కవర్ చేయడానికి. సో 33 జిల్లాలు కూడా ఇదే ప్రోగ్రామ్ మీద అసలు మిడ్ డే మీల్ ఏమవుతుంది, గురుకులాల్లో భోజనం ఏమవుతుంది, హాస్టల్లో భోజన సౌకర్యాలు ఎట్లా ఉన్నవి, అపార్ట్ ఫ్రమ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చూస్తున్నాము. బట్ ఫోకస్ ఆన్ మీల్ అన్నమాట. సో ఒక సిస్టమాటిక్ ప్రాబ్లం బడ్జెట్ అయితే, ఇంకోటి ఏంటంటే పేమెంట్, టైమ్లీ పేమెంట్స్. సో ఈ వన్ డే వాళ్ళకి పాపం టైమ్లీ పేమెంట్ ఇవ్వడం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ అక్షయ పాత్ర కానీ, ఈ పాత నాంది ఫౌండేషన్ కానీ వీళ్ళు సప్లై చేస్తున్నారు హైదరాబాద్ జిల్లాలో. లైక్ ఇక్కడ వీళ్ళు కూడా ఓన్లీ ఈ బడ్జెట్కే రిస్ట్రిక్ట్ చేసి పెడుతున్నారు. అందుకనే మనం ఇప్పుడు చూసినటువంటి నీళ్ళ పప్పు క్వాలిటీ లేదు. నీళ్ళ పప్పు ఉంది, అన్నం ఉంది, ఎగ్ బదులు అరటి పండిస్తున్నారు. సో క్వాలిటీ లేదు. ఎస్ మేబీ అక్కడ వేరే ఇంకొకటి ఉంది కదా, అదేంటి ఇంకోటి అక్షయ పాత్ర వాళ్ళు మాత్రం కొంచెం యాడ్ చేసుకొని వాళ్ళు కొంచెం మెరుగైన భోజనం అందిస్తున్నారు మనకి. సో ది ప్రాబ్లమ్ ఈజ్ బేసికల్లీ ది బడ్జెట్ అండ్ టైమ్లీ పేమెంట్. తర్వాత ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లేకపోవడం కూడా ఒక ఇష్యూయే. అంటే ఎగ్జాక్ట్లీ ఎట్లా కుక్ చేయాలి, ఎలా మెటీరియల్ స్టోరేజ్ చేయాలి, సో ఎలా మన బియ్యాన్ని కడగాలి, ఎలా అంటే ఎలాంటి పదార్థాలు కుళ్ళిపోయడానికి అవకాశం ఉంది, ఎలాంటి పదార్థాల వలన మనకి ఈ పాయిజనింగ్ అవుతుంది. సో ఆ పాయిజనింగ్ రాకుండా ఉండాలంటే ఆ పదార్థాలని ఎట్లా మనం డీల్ చేయాలి. ఇది సెంట్రల్ కిచెన్ ఎక్కడో వండి ఇక్కడ తీసుకొస్తుంది, అక్కడ ఎట్లుంది అన్నది మనకి తెలియదు అది కూడా. కాకపోతే ఈ నాంది ఫౌండేషన్ వాళ్ళు కానీ ఇది సెంట్రల్ కిచెన్లు బాగుంటాయి. నేను చూసాను ఇంత ముందు కూడా, అక్కడ ప్రాబ్లం ఉండదు, హైజీన్ ప్రాబ్లం కూడా ఉండదు, బాగానే ఉంటాయి. హైజీన్ వైజ్ హైజీన్ వైజ్ ఈ సెంట్రల్ కిచెన్స్ బెటర్ డెఫినెట్గా, ఎందుకంటే ఒక్క దగ్గరే కదా. సో ఒక్క దగ్గర సూపర్విజన్ బాగా ఉంటుంది. ప్లస్ వీళ్ళు ఎన్జిఓలు కాబట్టి, పేరున్న ఎన్జిఓలు కాబట్టి దే విల్ నాట్ టేక్ ఎనీ పంగా విత్ దట్. ఓన్లీ ప్రాబ్లం క్వాలిటీ ఆఫ్ ఫుడ్, ఎందుకంటే ఈ బియ్యం కూడా మనమే సివిల్ సప్లై చేస్తున్నాము. ఒకసారి మనం చూద్దామా సార్? సో ఈ బియ్యం కూడా సివిల్ సప్లై వాళ్ళు ఇచ్చేది, సివిల్ సప్లై వచ్చేది. సో దాంట్లో ఈ మధ్యకాలంలో కొంచెం మెరుగైంది అని, బట్ హైజీన్ ఇష్యూస్తో మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి యాక్చువల్గా. సో ఆ ఉడకడం కూడా కొంచెం ఇష్యూ ఉంది. సో ఇప్పుడు మీరు ఇది చూడండి ఒకసారి బేసిక్గా రైట్ కమ్ 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 మీరు చూడండి, ఇది రైస్, ఈ పప్పు పాలకూర పప్పు మెను ప్రకారం. ఏంది ఇది? పాలకూర పప్పు సార్. మీ అమ్మ వండిన పాలకూర పప్పు ఎట్లుంది, ఇది ఎట్లుంది? ఇదే బాగుంది సార్. కాకపోతే పల్చగా లేదా, పల్చగా ఉంది కదా, పల్చగా ఉంది పాలకూర పప్పు లాగా లేదు కదా. మీ సార్లు ఉన్నారని చెప్పి ఇంట్లో కంటే బాగుందని చెప్పాల్సిన అక్కర్లే. మంచిగా చాలా బాగుంది సార్. చాలా ఎందుకు బాగుంటది, సార్లు ఉన్నారని అట్లా చెప్పకూడదు కదా. బాగుందా? ఇప్పుడు మీరు చూడండి, బేసిక్ గా మనకు సాంబార్ లాగా అనిపిస్తుంది నాకైతే. కరెక్టే. ది ప్రాబ్లమ్ ఈజ్ విత్ దట్ యూనిట్ కాస్ట్. సరిపోదు పక్క. మేము కమిషన్ డెఫినెట్ గా దాన్ని పెంచడానికి రికమెండ్ చేస్తాము. ఇది సరిపోదు ఇది. సో రైస్ కూడా కొంచెం ఉడకలేదు, యాక్చువల్లీ ఉడకాలి. ఇది ఎంత ఉడకాలి అనేది మనం ఒక స్టాండర్డ్ ఇవ్వాలి. అదొక ఇష్యూ ఉంది, మైండ్ సెట్ ఇష్యూ ఉంది అందులో. కొంతమంది ఏంటంటే ఎక్కువ ఉడకబెడితే ముద్దలుగా అవుతుందని తినరు, కొంతమంది ఏమో పలుకులు అంటారు. ఆ పలుకులు అనేది అసలు ఏంటి కాన్సెప్ట్, సో అనేది ఒకటి ఉంది. దాన్ని కూడా మనం కొంచెం డీమిస్టిఫై చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఇలాంటి వాటి వల్ల మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బట్ ఇక్కడ హైజీన్ ప్రాబ్లం లేదు బికాస్ ఆఫ్ ది సెంట్రల్ కిచెన్. పురుగులు అయితే అలాంటి ఏమీ కనబడట్లేదు, బట్ క్వాలిటీ ఏదో ఇష్యూ. ఈ సెంట్రల్ కిచెన్ ఉన్న హైదరాబాద్ లో మనకి ఇలాంటి ప్రాబ్లం రాదు. ఓన్లీ చిన్న స్కూళ్ళలో ఆ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. తర్వాత ఈవెన్ రూరల్ ఏరియాస్ లో ఉన్న పెద్ద స్కూళ్ళలో కూడా బికాస్ ఆఫ్ రాంగ్ స్టోరేజ్ అండ్ ఎక్కువ స్టోరేజ్ చేయడం. సో ఉదాహరణకు ఒక రైస్ నెల రోజుల కంటే ఎక్కువ స్టోరేజ్ ఉంటే మీకు పురుగులు పడతాయి. ఆ పురుగులు పట్టకుండా దాని కెమికల్స్ కలుపుతున్నారు. సో ఆ కెమికల్స్ మీరు అన్నం వాష్ అయిపోతే పోతుంది. అండ్ ఇంకొకటి పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక్కొక్కటి 2 ఐటమ్స్ పెంచడానికి ఎందుకు అవకాశం ఉండదు సార్? ఇంకో కర్రీ పెట్టొచ్చు కదా. సో ఇది వెరీ పెద్ద సమస్య కూడా కాదు కదా. అందుకని మనీ ఎక్కువ ఉండాలి, ఆ యూనిట్ కాస్ట్ పెంచాలి. సో అది పెంచాల్సింది తప్పదు, పెంచాలి. ఐ థింక్ మన ఈ ప్రస్తుత ప్రభుత్వం పెంచడానికి సిద్ధంగా ఉన్నారు, పెంచుతారు వాళ్ళు. సో వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ కమిషన్ రిపోర్ట్. సో అది డెఫినెట్ గా పెంచుతారు. దీన్ని కూడా గురుకులంలో లంచ్ ఎట్లా ఉందో సో దానికి ఈక్వలెంట్ చేయాలి. సో దట్స్ ద టార్గెట్ ఆఫ్ ది గవర్నమెంట్ అన్నమాట. బాగానే ఉంటుంది. సో మీరు మాట్లాడండి సార్, మీతో చాలా డిస్కస్ చేయాలి. మీ మీద కొన్ని ఎలిగేషన్స్ కూడా చేస్తున్నారు, మీరు డిస్కస్ చేయండి. నేను పిల్లలతో మాట్లాడొస్తాను మీ దగ్గరికి.